ప్రియమిత్రులారా, నిజంగా భారతదేశం అన్య మతస్థులకు ఎంతో ప్రాముఖ్యత వస్తున్న క్రమంలో కొంతమంది ఇంకా అత్యుత్సాహంతో అంటే వేరే మతాల వారు భారతీయులను మభ్యపెట్టి అవసరానికి తగ్గట్టుగా సహాయం చేస్తున్నట్టు కపట నాటకం ఆడి మతాన్ని కూడా మార్చే ప్రయత్నం ప్రేరేపించడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం, విడ్డూరం. కానీ ఇప్పటికీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కొంతమంది నిజంగా వాళ్ళు దైవ స్వరూపులుగా మనం భావించవచ్చు. వాళ్ళు చేస్తున్న కృషి తపనని మనం అభినందించవచ్చు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో భారత సంస్కృతి సంప్రదాయం గురించి మనం ఎక్కడ చూసినా కూడా అసలు విశ్వంలో భారతదేశ విశిష్టత గురించి నేను చెప్పడం కంటే మీరే గినిగా గూగుల్లో వెతికినట్టయితే మీరే సంతోషపడతారు కదా మిత్రులారా. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారికి నమస్కరిస్తున్నా. అక్కడ ఒక ఫాస్టర్ పేరు జోస్ పాప్చెన్, అతని భార్య కూడా కొంత క్రిస్టియానిటీ వైపు మార్చడం జరిగింది. దళితులు ఎవరైతే మార్చబడ్డారో వాటి గురించి ప్రభుత్వానికి క్లియర్ గా తెలిసిన తర్వాత అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఒక విషయం ఆలోచించండి, ఎవరైనా సరే ఏదో రకంగా మనల్ని మభ్యపెట్టి మాయా మాటలతో కపట దృష్టితో వాళ్ళ మతాన్ని అభివృద్ధి పరచాలి, హిందూ మతాన్ని అణగదొక్కాలి, రాబో రోజుల్లో వాళ్ళ రాజ్యం ఏర్పడాలి అంటే నేను వేరే ఉద్దేశం కాదండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పటికీ కొన్ని దేశాలు క్రిస్టియన్ గా, కొన్ని దేశాలు ముస్లిం గా ఉన్నాయి. కానీ ఉన్నది ఒకే ఒక దేశం, అదే భారతదేశం. ఇప్పటికీ తిండికి ఇబ్బంది లేకుండా, అంటే కొంతమందికి హెచ్చు తగ్గులు ఉన్నా కూడా వేరే దేశాల్లో అర్థనాదాల ద్వారా ఆకలి చావులు చూస్తున్నా. కానీ భారతదేశంలో కనీసం ఏది లేకున్నా కూడా చదువుకొని పని రాని వాడు కూడా బతకడానికి స్వేచ్ఛగా మార్గం రకరకాలుగా ఎన్నో రకాలుగా మౌలిక సదుపాయాలు కలిగిన మన భారతదేశం. అటువంటి భారతదేశంలో అన్య మతస్థులుగా చొరబడి ఇలా మతస్థులుగా అంటే మన క్రిస్టియానిటీ వైపు మారుస్తున్న చెప్పా కదా ఇప్పుడు, అంటే ఉత్తరప్రదేశ్ లో జోస్ పార్చన్ మరియు అతని భార్యని 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు వారి మీద 25,000 రూపాయల జరిమానా కూడా వేశారు. కాబట్టి దయచేసి నా బంధువులారా, ముందుకులారా, దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీరు అనవసరమైన తాత్కాలిక ఆనందం గురించి, తాత్కాలిక వృత్తి గురించి వాళ్ళెవరో ఇచ్చే సలహాలు గాని పనికిరాని మాటలను గాని తలోకి మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు నడియాడిన ఈ నేల మీద వాళ్ళు నడిచిన మార్గాన్ని, వాళ్ళు అనుసరించిన ధర్మాన్ని, వాళ్ళు ఏ విధంగా బతికారు, ఏ విధంగా తిన్నారు, వాళ్ళ ఆశ భాష వేషధారణ ఎలా ఉంది అనేది మీరు మీ పిల్లలకి చెప్పాలంటే, నాకు వేరే మతం గురించి చెప్పానండి, నేను మీ హిందూ మతం రమ్మని చెప్పను. నేను ఎస్టీ లంబాడి, మాది వేషధారణ, మా యొక్క ఆశ భాష, మా సంస్కృతి సంప్రదాయాలు, మా పండుగలే డిఫరెంట్. నేను అనేది ఎందుకంటే అనవసరంగా అన్య మతస్థులుగా మారి మీ జీవితాన్ని పోగొట్టుకోవద్దని మనసారా కోరుకుంటున్నా. అయితే ఇంకొకటి ఇప్పుడే నేను చూశాను, ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా అక్కడ దేవాలయ పరిసర ప్రాంతాలకు ఎక్కడైనా సరే, ఇది నేను చదివాను కాబట్టి చెప్తున్నాను, చుట్టుపక్కల పోస్టులు అతికించిన, బ్యానర్లు పెట్టినా లేదా మైకులలో హోరెత్తి ప్రచారం చేసినా అది నేరం. కాబట్టి మీరు ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా కనుక పునరావృతం అయితే మీరు అక్కడ సంబంధిత పోలీస్ అధికారులు కానీ మీ ఊరి పెద్దలకు కానీ లేదా మీ నాయకులకు దయచేసి ఇట్టి విషయాన్ని తెలియజేయండి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మీకు తెలుసు కదా, ఇటువంటి చేయడం కూడా నేరమని తెలిసి కూడా ఎవరు పట్టించుకోవట్లేదని మీ బజార్లో, మా బజార్లో, ఊళ్ళలో తిరిగి ఈ ప్రచారం చేయడం చాలా బాధాకరం. అసలు ఇది మనము ఆమోదయోగ్యం కాని విషయం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ నిజాయితీతో ఖండించాలని మనసారా కోరుకుంటున్న మిత్రులారా. అయితే ఒక విషయం, ఎవరైనా సరే ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గినుక అతిక్రమించి వారు గినుక అక్కడ చెత్త వేసినా, చెదారం వేసినా, కావాలని డబ్బింగ్ యాడ్లాగా చేసినా లేదా ఎటువంటి కార్యక్రమాలు చేసినా అవి తప్పు. లేదా ప్రచారం చేసే అక్కడ చేస్తున్న వాళ్ళకి హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఎవరు చేసినా కూడా వాళ్ళు జీవో నంబర్ 746 మరియు 747 ప్రకారం అరెస్ట్ అవుతారు. అటువంటి వాళ్లకు ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పొందే అవకాశం లేదనే విషయాన్ని
మీరు కూడా అందరికీ తెలియజేస్తారని, భవిష్యత్తులో మీ ఆచార వ్యవహార శైలిని కాపాడటానికి ముందు ఉంటారని, రాబో తరానికి మీ ఆచార వ్యవహార శైలి, మీ కుల దేవత ఏదైనా కానివ్వండి, నేను ఎస్టీ లంబాడి, నేను ఒక ఆయన గౌడు ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆయన కూడా వాళ్ళ యొక్క ఎల్లమ్మ గురించి రకరకాల చెప్పుకొచ్చారు. నేను అనేది ఏంటంటే మీరు మీ కుల దైవాన్ని నమ్మండి, తల్లిదండ్రులు నమ్మండి, తాత ముత్తాతలు వాళ్ళు ఇచ్చిన ఆస్తులే కానీ వాళ్ళ ఆచారం వద్ద, వాళ్ళ వ్యవహారం వద్ద, వాళ్ళ నడవడిక వద్ద, వాళ్ళు చూపిన మార్గం వద్ద ఇది తప్పు అని భావిస్తూ మీరందరూ దీంట్లో మారాలని, ఒకవేళ వీటన్నిటికీ వ్యతిరేకంగా విరుద్ధంగా ఇంకా ఎవరైనా కూడా పొగరెక్కి ముందుకు వస్తే మీరు సమీప పోలీసులు కనుక తెలియజేస్తే సెక్షన్ 30/1987 ప్రకారం వాళ్ళ మీద మనం కనుక పోలీసులకు తెలిపితే ఈ సెక్షన్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని ఈ మూలంగా తెలియజేస్తూ మీరందరూ, నేను, మీరు, మనమందరం మీ ఏ కులమైనా కానివ్వండి, మీరు మతాన్ని గురించి నేను కూడా చెప్పట్లేదు, దయచేసి మీ కుల దైవాన్ని, మీ తల్లిదండ్రులని, మీ తాత ముత్తాతలను దైవ సంభూతులుగా భావిస్తూ మీ ఆచారాన్ని కొనసాగించండి. కానీ తాత్కాలికమైన ఆనందం గురించి అన్య మతస్థులుగా మారవద్దని, యథార్థాన్ని గ్రహించాలని. ఒక్కసారి కనుక మా బంజారాలందరూ అన్య మతస్థులుగా మారారనుకోండి, మా వేషధారణ పోద్ది, ఆశ పోద్ది, భాష పోద్ది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని రాశారు, మీరు కనుక ఈ రిజర్వేషన్ పొందడానికి ఇగో వీళ్ళ వేషధారణ ఇది, వీళ్ళు తిండి ఇట్లా తింటారు, ఇగో వీళ్ళు రొట్టెలు ఎట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా ఉంది అని క్లియర్ గా రాశారు. కానీ ఇవన్నీ గంగలో కలుస్తాయి, నిజమా కాదా? కాబట్టి మన వేషధారణ పోద్ది, సంస్కృతి పోద్ది, సంస్కారం అన్ని పోతాయి. రాబో రోజుల్లో ఇక చెప్పవద్దులే కానీ అంత దయాలీనంగా మారి ఇక ఆఫ్ చెట్లు వేసుకొని మొత్తం సగం జీవితాన్ని, శరీరాన్ని అందరూ చూపించుకుంటూ ఊగుతూ రోడ్ల మధ్య తిరిగే రోజులు రాబోతున్నాయి. కాబట్టి యథార్థాన్ని గ్రహించి అందరూ నిజాయితీతో మన సంస్కృతి సంప్రదాయం, అసలు భారత సంస్కృతి సంప్రదాయం చీరకట్టు ఎట్లా ఉంటుందండి, నిజంగా నడుస్తుంటే చూస్తుంటే నిజంగా భారత మాత కదిలి వస్తుందని అభిప్రాయం. ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క లేడీ, ఒక్కొక్క భారత మాతగా మనం అభివర్ణించవచ్చు. ఇటువంటి వాస్తవం